ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలని తమారమి 127 సంవత్సరాలుగా అనుసంధానం అందించినటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ఈ ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. గతంలో దాన్ని డిస్మాంటిల్ చేసేద్దామన్నప్పుడు కూడా పుర ప్రజలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ అందరం కూడా ఉద్యమం చేసి దీన్ని ఒక మాన్యుమెంట్గా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి మాన్యుమెంట్గా దీన్ని చిరకాలం ఉండిపోయేలా చేయాలంటే ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన జరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచనలు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను నిరంతరం చేసినటువంటి కృషి, ఇవన్నీ కలగలిపి మన ఎంపీ గారి యొక్క సపోర్ట్ తోటి దీనికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా అటు పక్కన కడియం కానీ ఆ పైన నిడదవోలు, కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయటం, కడియం నర్సరీలని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం, నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ని పర్యాటకులకి అభివృద్ధి చేసే విధంగా చేయటం, ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సంపూర్ణ ఆమోదంతో ఇవాళ 94,44,00,000 అంచనా వ్యయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. వారి అందరి ఆలోచనలు, ప్రయత్నాలని అందిపుచ్చుకుని ఇవాళ దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. రేపు 26వ తారీఖు ఆ శుభముహూర్తం వచ్చింది. ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఎవరైతే ఈ ప్రాజెక్టుకి మనం అడిగిందే తడువుగా శాంక్షన్ చేసినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారో వారే స్వయంగా రావటం, దాంతోపాటు ఈ ప్రాంతం పట్ల విపరీతమైన మక్కువ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావటం, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి గారు రావటం, వారి ముగ్గురు చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. శాఖ మంత్రిగా నాకు కూడా ఇది సంపూర్ణమైనటువంటి సంతృప్తినిస్తుంది. మనం పుట్టిన ఊర్లో ఈ రకమైన మంచి కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మిత్రులు స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా జనతా పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాగేంద్ర గారికి, ఇంకా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగేటువంటి కార్యక్రమం ఉదయం 9:30-10 గంటలకి ఇక్కడ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ని అడ్రస్ చేస్తారు. అదేవిధంగా మీడియాతో కూడా మాట్లాడుతారు. అది అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి గుమ్మూరులో బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన సైన్స్ మ్యూజియంని అక్కడ ఇప్పటికే తయారై ఉంది, దాన్ని ప్రారంభించి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉప ముఖ్యమంత్రి గారి దీంట్లోనే ఉంది, అది ప్రారంభించి అదేవిధంగా పైన కల్చర్ అండ్ టూరిజంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నది ఈ మ్యూజియం లాంటివి. అందువల్ల దాన్ని కూడా షెకావత్ గారు కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఆయన సాధించుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి మన ఫారెస్ట్ అకాడమీ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ 3 కార్యక్రమాలు కూడా మధ్యాహ్నానికి పూర్తవుతాయి. అనంతరం వారు తిరిగి భోజనాలు అయిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. అదేవిధంగా ఢిల్లీకి బయలుదేరి షెకావత్ గారు వెళ్తారు. ఇది స్థూలంగా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు పెట్టామో ఆ కార్యక్రమాలని ప్రారంభించుకోవడానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కనుక దీనికి ప్రత్యేకించి విడిగా ఏదో రాజకీయ ప్రసంగాలు ఉండేటువంటి లేదా రాజకీయ వేదికలు పెట్టడం లేదు. కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం పెడతా ఉన్నాం. ఇక్కడ ఎక్కడా కూడా వేరే పబ్లిక్ మీటింగ్ లాంటి కార్యక్రమం కూడా లేదు. కాకపోతే అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు అందరూ రండి, కానీ ఇది పబ్లిక్ మీటింగ్ కాదు అనేటువంటి మాటను కూడా సందర్భంగా తెలియజేస్తాం. రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, దశాబ్దాల కళ ఈరోజు నెరవేరుతున్న సందర్భంగా గౌరవ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారికి, అలాగే రాష్ట్ర టూరిజం మంత్రులు దుర్గేష్ గారికి,
ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మంది కృషి చేస్తున్నారు. వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతోమంది కృషి చేసినా ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు అదే పని మీద చెప్పేవాళ్ళం. ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు, పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ ఎంపీగా ఏదైతే పురంధేశ్వరి గారు పోటీ చేసినప్పుడు ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో, పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు, ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే శరవేగంగా పనులు అవుతా ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం, అలాగే అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారి కృషి వలన, ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తూ ఉన్నాం. ఒకటి, టూరిజం ముందు నుంచే చెప్తా ఉన్నాం, దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే పెట్టుబడి తక్కువ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో టూరిజం మంత్రి ఎవరా అంటే పేరు మనకు గుర్తురాని పరిస్థితి. ఆలోచించాలి ఎవరా మంత్రి అని. ఈ రోజు స్పష్టంగా కూటమిలో మంత్రి ఎవరంటే దుర్గేష్ గారు అని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన ఏదైతే పుట్టి పెరిగిన ప్రాంతానికి, ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానం చేసే ఈ యొక్క హ్యావ్లాక్ బ్రిడ్జ్ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం. ఇక్కడ ఏదో అడుగుతా ఉన్నారు, ఇప్పుడు దాకా ఈ ప్రాజెక్ట్ అవ్వదన్న వాళ్ళు అవుతున్న సందర్భంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా, మా ఆలోచనలు ప్రతిబింబిస్తున్నారా, ఇవన్నీ అడుగుతా ఉన్నారు. అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇది కూటమి ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం. సేఫ్టీ మెజర్స్లో కానివ్వండి, ఇంకా మిగతా విషయాలు ఏదైనా సరే ఏ యొక్క ప్రమాణాల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. అనునిత్యం దీన్ని పర్యవేక్షించుకుంటాం. తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా కూటమి కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా వాళ్ళని రేపు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ మీడియాలో అనేక మంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అనేక ఆర్టికల్స్ వేస్తున్నారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ దీనికి విముక్తి ఎప్పుడు, దీనికి ఎప్పుడు పరిష్కారం, ఇవి అన్ని అడిగేవారు. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం సేవ్ హ్యావ్లాక్, వీటన్నిటికీ పరిష్కారం రేపు మా కూటమి ప్రభుత్వం, దుర్గేష్ గారు, షెకావత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ పురంధేశ్వరి గారి యొక్క సమక్షంలో దీనికి ఒక శాశ్వత పరిష్కారం